క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనకు ఒక ప్రశ్నను వేస్తున్నాయి. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే యేసు ప్రభువు పేతురును 3 ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అదేమిటంటే, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. దానికి పేతురు ఇచ్చిన సమాధానము, అవును ప్రభు అని. మొదటిసారి తాను ఎంతో సంతోషంగా చెప్పాడు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. కానీ మూడవసారి అడిగినప్పుడు మాత్రము ఎక్కడో చిన్నది తన మనసు నొచ్చుకున్నది. ప్రభు, నీకు అంతయు ఎరుగు కదా ప్రభు అని సమాధానమిస్తాడు. ప్రియ ప్రజలారా, మనము కూడా అనేక సార్లు ఈ యొక్క విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఈనాడు యేసు ప్రభువు నిన్ను నన్ను కూడా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉన్నారు. అందుకనే పాత నిబంధనలో చివరి గ్రంథమైన మలాకీ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేవుడు ప్రజలను అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. అప్పుడు ప్రజలు ఇచ్చిన సమాధానము, నీవు మమ్మల్ని ఎక్కడ ప్రేమించావు, ఏ సందర్భాన్ని నీవు మమ్మల్ని ప్రేమించావు అని తన యొక్క సొంత ప్రజలే తనను తృణీకరించడము మనం మలాకీ గ్రంథంలో చూస్తాం. అదేవిధంగా ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనములో దేవుడు మానవుని తన పోలికలో సృజించారు. తన పోలికలో సృజించడం అంటే తనకున్న ప్రతి గుణగుణాలను కూడా తన యొక్క మానవుడు పొందాలని. కానీ మానవుడు పాపం వలన తాను తనను పోలిన స్థితిని కోల్పోయాడు. కనుక ప్రియమిత్రులారా, ఈనాడు మనల్ని కూడా యేసుప్రభు అడుగుతున్న ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. మనము దానికి గట్టిగా దృఢంగా అవును ప్రభు అని చెప్పాలి అంటే, పునీత పౌలు తన యొక్క లేఖలలో ఈ విధంగా అంటున్నారు, మీరు క్రీస్తు వలె రూపాంతరం చెందాలి అని. కనుక ప్రియమిత్రులారా, ఈనాడు నీవు నేను కూడా దృఢముగా నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రభు, అవును ప్రభు అని మనం దృఢంగా చెప్పాలి అంటే, మనము కూడా క్రీస్తు మనకు నేర్పించిన గుణాలను మన జీవితంలో అలవర్చుకుంటూ, ప్రేమింపలేని సమయాలను గుర్తుకు తెచ్చుకుంటూ, ఆ దేవుడు మనకు తన దయను ప్రసాదించి మనం ఎల్లప్పుడూ కూడా అతనితో అంటిపెట్టుకుని జీవించే బిడ్డల్లా ఆ దేవుడు మనల్ని నడిపించాలని దానికోసం ప్రార్థిద్దాం. ఆమెన్.